ప్రకాశం అయితే ఏడుస్తూ రాజుతో ఇలా అంటూ ఉంటాడు. రే రాజ్, నాకు ఉన్నది నా కొడుకు ఒక్కడే. నా కొడుకు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను. నా కొడుకుని ఎలాగైనా సరే నువ్వే తీసుకురారా అని చెప్పి ప్రకాశం రాజుని పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. అది విని రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటండి, ఎందుకండి మీరు ఆ బాధపడ్డం? మన కొడుకు లేడు, మన కొడుకుని తీసుకురావాలి అని చెప్పి ఇంట్లో ఒక్కరు కూడా ఆలోచించట్లేదు కదా. మన కొడుకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అన్నట్లుగా ఉన్నారు వీళ్ళు. తీసుకురావాలన్న ఆలోచన ఒక్కరికి కూడా లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే, పిన్ని ఏం మాట్లాడుతున్నావు? తమ్ముడిని ఎలాగైనా సరే ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నాది. తమ్ముడిని, అప్పుని వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ధాన్యలక్ష్మి అయితే, వాళ్ళిద్దరూ ఏంటి, నాకున్నది కొడుకు మాత్రమే, కోడలు కాదు. నా కొడుకుని మా ఇంటికి ఎలాగైనా సరే తీసుకొనిరా. నేనైతే మాత్రం తనని కోడలుగా అంగీకరించను, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను అని చెప్పి ధాన్యలక్ష్మి తేల్చి చెప్పేస్తుంది. అది విని రాజు, కావ్య, అపర్ణ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి పిన్ని అలా అంటావు అని చెప్పి రాజు అంటే, అవును, నాకున్నది కొడుకు మాత్రమే. నేను ఎప్పటికీ కూడా దాన్ని కోడలుగా అంగీకరించను, అంగీకరించలేను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రాజు, కావ్య అయితే ఇప్పుడు ఎలా ధాన్యలక్ష్మిని మార్చాలి అని చెప్పి వాళ్ళైతే వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక కావ్య అయితే ఏంటి ఇప్పుడు మార్పు పరిస్థితి ఏంటి అని చెప్పి తను కూడా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.